కార్యకర్తనండి. ఈరోజు సమ్మె ఎనిమిదో రోజుకి వచ్చిందండి. జగన్ గారు ఇప్పుడు వరకు మా సమస్యలు ఏ కొలిక్కి తీసుకురాలేదండి. ఆయన దృష్టిలో మేము ఎంత చిన్న చూపుగా ఉన్నామో 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిసారి కూడా సమ్మెకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఆయన అరెస్ట్ చేసేసి వెళ్ళలేకుండా ఆపేశారండి. ఇప్పుడు మేము 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సరే ఆయన మా గురించి ఆలోచించట్లా. ఒక మహిళలని కూడా చూడట్లేదు. ఆయన దృష్టిలో మేము ఉద్యోగం చేస్తున్నామో మరి రోడ్లంతా తీసుకొని చేస్తున్నారో ఆయన మరి ఏమనుకుంటున్నారో. ఆయన ప్రభుత్వంలో ఇంతమంది మహిళలు అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా పనిచేస్తున్న ఆయన పట్టించుకోకపోవడానికి గల కారణం మరి మాకు తెలియాలి. ఆయన ఎంత మొండి వైఖరిగా ఉన్నారో మేము అంగన్వాడీ టీచర్లు మా సమస్యలు తేలేంత వరకు కూడా మేము కూడా మా పట్టుదలతో మేము ఇది సమ్మెను చేస్తూనే ఉంటాం. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నారు. ఇప్పుడు అక్కడ 13,500కి మళ్ళీ ఈవేళ 18,000 చేశారు. ఇప్పుడు 18,000 అంటే ఆయన బడ్జెట్లో మళ్ళీ మాకు ఎక్కువే కదా. అదేదో మొదట్లోనే చేసేసి ఉంటే ఇంతవరకు మేము రోడ్లు ఎక్కి చేయవలసిన పని ఉండదు కదా. 7 నెలల మట్టి నుంచి ఇంటి రెంట్లు ఇవ్వట్లేదండి. ఆయన ఇంటి రెంట్లు ఇవ్వకపోతే ఇంటి వాంటలు మమ్మల్ని 7 నెలల మట్టి నుంచి స్కూల్ నడిపిస్తారండి. ఎంత శక్తి సామర్థ్యం 11,500లో 2,800 కరెంటు బిల్లుతో మేము కట్టవలసి వస్తుంది. గ్యాస్ బిల్లు కట్టవలసి వస్తుంది. కూరగాయల బిల్లు కట్టవలసి వస్తుంది. ఇప్పుడు వరకు ఏ ఒక్క బిల్లు కూడా ఆయన వేయలేదండి. మరి జగనన్న గారు మా సమస్యలు తొందరగా తీర్చేస్తే ఈ రోజు భిక్షాకాటం రోడ్లంటే షాపులంతా తిరిగి భిక్షాకాటం చేసుకున్న ఆఖరికి ఆయన ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లు భిక్ష వెతుకునే స్థితికి తీసుకొచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 8వ రోజు జరిగింది. ఈ రోజు 8వ రోజున అంగన్వాడీ కార్యకర్తలందరూ నర్సాపురం పట్టణంలో భిక్షాటన చేస్తూ భిక్షమెత్తుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించింది. మరి ఎన్నికల ముందు అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ కన్నా అదనంగా నేను జీతం పెంచుతాను, గ్రాడ్యుయేట్ ఇస్తాను, డిఏలు ఇస్తాను, అలాగే మెనూ ఛార్జీలు పెంచుతానని పెద్ద పెద్ద మెనూ పోటీల్ని ఈరోజున అంగన్వాడీ సెంటర్లో పెట్టి మెనూ ఛార్జీలు పెంచకుండా, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వకుండా, అంగన్వాడీ సెంటర్ల మెయింటెనెన్స్కి అద్దెలు ఇవ్వకుండా ఏ రకంగా అంగన్వాడీ టీచర్లు వాళ్ళ చాలీ జీతంతో అంగన్వాడీ సెంటర్లను నిర్వహించాలనే బాధతో ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సెంటర్లు తాళాలేసి లేదో సరదాగా రాలేదు. దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను పరిష్కరిస్తామని ఈరోజు మాటిచ్చి మడం తప్పి అంగన్వాడీ టీచర్లను రోడ్డుకి ఇచ్చిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రిని మేము ప్రశ్నిస్తాం. అంగన్వాడీ ఉద్యోగికి ఇచ్చిన మీరు న్యాయమైన కోరికలను హామీలను అమలు చేయాలని, తెలంగాణ కన్నా అదనంగా జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు చెప్పినట్టు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంకి అందించే మెనూను ఛార్జీలను పెంచాలని, అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని, ఈ యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ సమ్మెను ఇంకా ముందుకు సాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.